పరిశుద్ధంగా సజీవులు ఉన్నందుకు మా మధ్యను సంచరించు మేలు చేసే దేవుడు ఏడు దీపస్తంభాల మధ్య తిరిగేవాడు నైనా ఈ నమ్మకం నా దగ్గర ఉన్నాడు ఈరోజు అంతే సమూహంగా అందులో నీతివంతుడు మరింత నీతివంతుడిగా పరిశుద్ధుడు మరింత పరిశుద్ధిగా మార్చబడే దినాలు లోకమున్న పాపము దాని ఆశ గర్భించే దినాలు దైవచిత్తాన్ని చేయడానికి మమ్మల్ని ఎన్నుకున్నాం విజయము చేయబడుతున్నాను ఉదయకాల సమయంలో మాట్లాడే మాట నా జీవితంలో నేను శ్రేష్టమైన మార్పును తీసుకురావడం ద్వారా పశ్చాత్తాపం కలిగి మార్పులు జరిగే భావనని పరీక్షించవలసిందని యేసు పరిశుద్ధులను ప్రార్థన వేడుకుంటున్నాను అందరూ ఆమె ఈరోజు సిద్ధపరచబడిన చరిస్తూ మంత్రిగా దేవాదేవి అందనాలు ఈ సమయంలో వివిధ దేవుడు ఆశించాడు. దయచేసి ప్రభు కూడా వాక్య సమయంలో నిలబడి వెలుగు ఉండండి చక్కటి పాట పాడాలి లెమ్ము లెమ్ము అని ఎవరైనా చెప్పండి ఈ వాక్యం మనం సంధించాలి 130 మాట్లాడారు వాక్యము వెల్లడి వద్దులు చేతనే వెలుగుతుంది ఈరోజు మన జీవితంలో ఆయన వెలుగుతారని ఆశపడ దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనము ఆసక్తితో ప్రభువుని పొందుకోవాలని వాంఛతో రావాలి. మనం ఎంత దీనితో వచ్చినా అంత ప్రభువు నింపుతాడు. దయచేసి మీ హృదయాలు తెరిచవలసిందిగా ప్రభు గారిని మనం చేస్తున్న రాష్ట్ర గారికి రాష్ట్రం గారికి ఇప్పుడు మనకి సంఘటనలు సంబంధించి ఒకసారి ప్రభుత్వం అవకాశం ఇచ్చినట్టే తెలుస్తున్న 1987 1987 డిసెంబర్ 22 తారీఖున ఒక అద్భుతము జరగడమైంది. నాకు తెలిసి వాళ్ళు చాలా చెప్పే మాట ప్రపంచవ్యాప్తంగా సువార్త పరీక్షల్లో బలమైన సాధనలు వాడే వాళ్ళు ప్రభుడు బిలీగ్రామ్ గారికి తన హృదయంలో ఒక ఆశ ఒక వాంఛ ఏమంటే ప్రపంచంలో కూడా అన్ని భూభాగాల నుండి సువార్త పరిచర్య సువార్త అనేది వెళ్ళాలని చాలా ఆశపడ్డాడని కనుక 6 నెలల ప్రయత్నం 6 నెలల ప్రయాసం తీసుకుని ఆయన ప్రపంచంలో ఉన్న అప్పట్లో ఉన్న 182 దేశాల యొక్క ప్రభుత్వాలతో మాట్లాడి ఆ దేశాల్లో ఉన్న రేడియో స్టేషన్స్ అన్నింటినీ కనెక్ట్ చేసి ఒక సువార్త ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 22 1987 సంవత్సరం బిలీగ్రామ్ గారు మరియు దానికి పర్మిషన్ తీసుకుని ప్రపంచవ్యాప్తంగా కూడా 183 రేడియో స్టేషన్ కనెక్ట్ చేసి 10 నిమిషాలు మాత్రం వారికి సాయం ఇచ్చారు. 10 నిమిషాలు మాత్రమే. మన దేశంలో కూడా దూరదర్శన్లో సాయంకాలం 7:35 నిమిషాల నుంచి 45 నిమిషాల దాకా ఈ యొక్క కార్యక్రమం వచ్చింది. ఈ 10 నిమిషాల్లో 2 నిమిషాలు ఇంట్రడక్షన్, 7 నిమిషాల సువార్త, చివరిగా 1 నిమిషము ప్రార్థన. ఒకసారి 2 నిమిషాల ఇంట్రడక్షన్, 7 నిమిషాలు సువార్త వాక్యం మరియు 2 నిమిషాలు చివరిగా 1 నిమిషం ప్రార్థన. ఇది ప్రోగ్రామ్. జాగ్రత్త. ఆనాడు బిలీగ్రామ్ గారు వాక్య పరిచయం చేసిన అంశం కూడా అందరికీ తెలిసిందే. క్రెడిట్ క్రాస్ క్రౌన్ అనే దాని మీద మెసేజ్ ఇచ్చారు. క్రెడిట్ క్రాస్ అండ్ క్రౌన్ అంటే యేసు ప్రభు పుట్టుక మొదలుకొని మరణించి పునరుద్ధానమే కాకుండా రాజులుగా ఎలా తిరిగి వస్తాడనే దాని మీద ప్రసంగించాడు 7 నిమిషాలు. ఇది జరిగింది ప్రపంచవ్యాప్తంగా 123 దేశాల్లో 250 కోట్ల మంది సువార్త విన్నారు. దగ్గర సగ ప్రపంచం చెప్పాలంటే 500 crores పాపులేషన్ ప్రపంచంలో సువార్త జరిగింది. ఇది జరిగిన సంఘటన. అయితే లైఫ్ కార్యక్రమం అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత మొత్తం 11 మంది టీం వెళ్ళారు. 11 మంది కూడా బయట చెట్లు ప్రార్థన చేసిన లోపలికి వెళ్ళారు. బయటకు వచ్చేసరికి మాత్రం 10 మంది ఉన్నారు. బిలీగ్రామ్ గారు మెకన్సీ ఎక్కడ అని అడిగారు. ఆయన పేరు ఎవరైతే మెకన్సీ ఎక్కడ అనేసరికి కొంతమంది చూసి వస్తామని లోపలికి వెళ్ళారు. మెకన్సీ ఒక ఎలక్ట్రీషియన్. అతడు
ఎలక్ట్రికల్ రూమ్లో ఉన్నాడు. అక్కడ వెళ్ళి తీసి చూస్తే ఆ వ్యక్తి చాలా పెద్ద గది, పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి, అందులో చాలా వైర్లు ఉన్నాయి. అవన్నీ కలిపి 150 దేశాలకి లైవ్ స్ట్రీమ్ చేయడానికి ఇక్కడ వాడబడ్డాడు. ఆ వ్యక్తి ఆ రోజు ఒక చెక్క భాగాలను కూర్చున్నాడు, కానీ తల వాల్చి చనిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. అక్కడ వెళ్ళి నమ్ముకునేసరికి కింద పడిపోయాడు. ఏమైందని తర్వాత చాలా ఇన్వెస్టిగేషన్ చేశారు. 5 నెలల పాటు చేసిన తర్వాత బయటికి ప్రపంచవ్యాప్తంగా వార్త ఏం వచ్చిందంటే, మెకన్సీ కరెక్ట్ గా లైవ్ స్ట్రీమ్ జరుగుతున్నప్పుడు 2 నిమిషాలు ఉపోద్ఘాతం ఇంట్రడక్షన్ అయిన తర్వాత మిల్లీగ్రామ్ మైక్ పట్టుకునే సమయానికి ఒక వైర్ తెగిపోయింది. ఈ 2 నిమిషాలు లైవ్ స్ట్రీమ్ లో ఒక వైర్ తెగిపోయింది అంటే ఇప్పుడు ఆ కాలంలో వాళ్ళ గురించి చెప్పిన 2 నిమిషాల్లో రేడియో స్టేషన్ లో బ్రేక్ వచ్చిందంటే ప్రపంచం అంతా కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది. కనుక మెకన్సీ ఒక అద్భుతమైన పని చేశాడు. ఏమిటంటే తెగిపోయిన వైర్ని కుడి వస్తువులో పట్టుకుని కరెంట్ ఉన్న వైర్ని ఎడమ వస్తువులో పెట్టుకుని పట్టుకున్నాడు. తనలో నుంచి విద్యుత్ వెళ్ళింది. ఈ వ్యక్తి అయితే చనిపోయాడు, కానీ 10 నిమిషాలు కూడా ఆగకుండా లైవ్ స్ట్రీమ్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా సువార్త జరిగింది. ఈ సంఘటన ఎందుకు తీసుకొస్తున్నాను ఎందుకంటే ఆనాడు మిల్లీగ్రామ్ గారు చెప్పిన వ్యక్తి మెకన్సీ త్యాగపూరితంగా తన ప్రాణం అర్పిస్తూ అనేకులకు సువార్త ఇచ్చే విషయంలో వెలిగించబడిన వ్యక్తి. ఈరోజు మనం నేర్చుకున్న అంశం కూడా, నీవు క్రీస్తు చేత వెలిగించబడిన నీవు ఈ లోకంలో ప్రకాశించుతున్నావా? ఒక ప్రశ్నగానే ఈరోజు ప్రారంభిద్దాం. వెలిగించబడిన నీవు క్రీస్తు కొరకు ప్రకాశించుచున్నావా? You are the light of this world, right? But are you shining in the places that you have to shine? నీవు ప్రకాశించుచున్నావా? అక్కడ మెకన్సీ చేసిన చిన్న త్యాగం ప్రపంచం రూపాంతరంలో ప్రతి చోట కూడా సువార్త వెళ్ళింది. ఈరోజు ప్రభుత్వం చేత ఎన్నుకోబడిన నీవు నేను ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో ఈరోజు వాక్య విడుదలలో మనందరూ కూడా దయచేసి మనం చూస్తున్నాం. దేవుని వాక్యం వింటున్నప్పుడు నేను నేర్చుకున్న సత్యాన్ని చెప్తాను. ఎప్పుడు కూడా ఈ వాక్యం వారికి, ఈ వాక్యం వీరికి అని ఎప్పుడు అనుకోదు. ఈ వాక్యం కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ గ్రంథాలు తెలిసిన వాళ్ళు ఒకసారి పరిశుద్ధంగా చూపిస్తారా? బయటకు పోయడానికి మనం సిగ్గుపడకూడదు. ఒకవేళ తెచ్చుకోకపోతే వచ్చే వాళ్ళని తెచ్చుకొని సాఫ్ట్ కాపీ మీద ఆధారపడి దయచేసి మళ్ళీ జ్ఞాపకం చేసిన విషయం బైబిల్ దేవుడికి చూపించారు చదువుకోవడానికి. బైబిల్ చూపిస్తారు కాబట్టి చూపించండి. కళ్ళు మాట చెప్పండి. దేవుని వాక్యము సజీవమైనది, బలం కలిగినది, శక్తి కలిగినది. ఇది 2 అంచుల వాడి గల ఎటువంటి కట్టం కంటే పదునైనది. ఇది నా ప్రాణమును నా ఆత్మను విభజిస్తూ మూలుగులోని కూడా దూరేంత శక్తివంతమైనది. ఇది నా ఆత్మకు పోషణ, నా ప్రాణమునకు సేదవిరుపు, నా దేహమునకు ఆరోగ్యమైనది. ఆమేన్. అధ్యక్షుడు బైబిల్ అధ్యాయం 16వ వచనం చదివించవలసిందిగా మనం చేసిన ఈరోజు మూల ధ్యాన విషయంగా ఏర్పరచబడిన వాగ్దానం నుంచి అధ్యక్షుడు 5వ అధ్యాయం అందరికీ 16వ వచనం చదువుతాం. మనుషులు నీ సత్క్రియలను చూసి పరలోకమందున్న నీ తండ్రిని ప్రభు చేత ఎన్నుకోబడిన మనము చూసినప్పుడు ఎదుటివాడు పరలోకమందున్న తండ్రిని మహిమపరచాలి అనే మాటను ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం. ఒకవేళ మనం ఏదైనా వస్తువుని కొనుక్కున్నా, ఏదైనా వస్తువుని చూసినా అది సరిగా పనిచేయలేదు అనుకోండి, ఎవరు తయారు చేశారు కానీ తిరుగు పడడంలో విసుకుంటున్నాం. అవునా? కానీ ఒక వస్తువు మీరు చూసింది సరిగా పనిచేస్తూ ఎంతో ఉపయోగకరంగా ఉంటే మీరు అడిగే ప్రశ్న, ఇది ఎక్కడ కొన్నారు, ఏ కంపెనీ, ఎవరు చేశారు? ఒక్కరాని దేవుని సంఘానికి వచ్చినప్పుడు ఒక మాట గ్రహించండి. సంఘంలో మాట్లాడటం మంచిది, పక్క వాళ్ళ కాదు. బోధకుల్లో దేవుడితో చాలా మంచి పద్ధతి. ఒక విషయాన్ని గ్రహించండి. ఈ అన్ని దినాల్లో ప్రభు ఎలా బదలాడుతున్నాడు, we should be sensitive. ప్రభు ఎలా బదలాడుతున్నాడంటే నాట్ ప్రీచర్స్ మినిస్ట్రీ బట్ టీచింగ్ మినిస్ట్రీ ఇస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. క్రైస్తవ సార్వత్రిక సంఘాలలో బోధకుని పరిచయం జరుగుతుంది. టీచింగ్ క్లాస్ ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రభు ప్రతి విషయాన్ని కూడా నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. నేర్చుకునే విద్యార్థులాగా, పాఠశాలలో కూర్చున్న విద్యార్థులాగా నా మనం కూడా మంచిది. కనుక పనికొచ్చే వస్తువు ఉంటే ఖచ్చితంగా ఇది ఎవరు తయారు చేశారు,
ఎక్కడ కొన్నారంటే దాని గురించి విచారణ చేసే వాళ్ళకు ఉంటారు. దీన్ని బట్టి మనం కన్క్లూజన్కి రావచ్చు. ఒక వస్తువు దాని ప్రొడ్యూసర్ని చూపిస్తారు, ఒక వస్తువు దాని ప్రొడ్యూసర్ని కనుపరుస్తారు. కూడా ఏదైనా కూడా ఆ వస్తువు బాగుంది అంటే దాని ప్రొడ్యూసర్ని చూపిస్తారు. నీవు దేవుని చేతిలో ఉన్న వస్తువుగా, దేవుని చేతిలో ఉన్న వ్యక్తిగా, పనికొచ్చే పాత్రగా ఉన్నప్పుడు అది దేవునికి మహిమ కలుగుతుందని దేవుని వాక్యం అంటున్నది. మనమందరం జీవిస్తున్నది విస్తృత సంప్రదాయాల్లో జీవిస్తున్నాం. వెరీ సెక్యులర్ నేషన్. ఈ మాటలు కొద్దిగా సీరియస్ కావాల్సింది సార్. ఇక మీద మనం వర్తమానంలో కూడా గడిపే సమయం కొద్దిగా సీరియస్నెస్ తో కలిగి ఉన్నాం. కొన్ని విషయాలు మనం ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం నివసిస్తున్న దేశం సెక్యులర్ నేషన్. అయితే విశ్వాసులుగా మనం సెక్యులర్నెస్ కి, సెక్యులరిజం కి భేదం లేని వాటిలో జీవిస్తున్నాం. అనగా చర్చికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ఈ బైబిల్ పట్టుకుని చదువుతున్నప్పుడు యూ ఫీల్ సేక్రెడ్, పరిశుద్ధంగా జీవిస్తాం. మన భాష మారిపోతుంది, మన తీరు మారిపోతుంది, మన నడక మారిపోతుంది. తెలియకుండా ఒకలాంటి భక్తి అనే వస్త్రాన్ని ధరించుకుంటాం. అదే వ్యక్తి బయటకు వెళ్ళిన తర్వాత సెక్యులర్ అనగా విస్తృత జనాంగంగా ఈ లోకంలో ఉన్న సంప్రదాయాలతో మిళితమైపోయి దాని ప్రకారంగా నడుచుకునే వాళ్ళు ఎంతమంది విశ్వాసం లేదు. అందుకే బైబిల్ మనల్ని గమనిస్తే విమర్శకులుగా ఉండకండి. డోంట్ హ్యావ్ డబుల్ స్టాండర్డ్. రెండు రకాల జీవితాలు కలిగి ఉంట అన్నిటికంటే ప్రమాదకరమైనదని దేవుని వాక్యం అంటాడు. అలాంటి వారిని నేను నా దేవుడు నుండి కావాలంటే ఒమిట్ చేసేస్తాను, ఉమ్మి వేసేస్తానని దేవుని వాక్యం అంటున్నది. ఈరోజు ప్రభు ఒక సూటైన ప్రశ్న, అయితే నువ్వు సెక్యులర్ లైఫ్ కలిగి ఉండు, లేకపోతే సెక్యులర్ లైఫ్ కలిగి ఉండు. ఎందుకంటే దీనిని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేది, నీ గమ్యం ఏంటనేది తెలుసుకోవాల్సిన అవసరంగా, తీర్మానించుకోవాల్సిన అవసరంగా ఉందనే విషయం జ్ఞాపకం చేసుకోండి. మనం చాలాసార్లు చిన్నపిల్లల స్కూల్ పిల్లలకు కంప్లైంట్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏమంటారంటే, నేను యవనస్తుల మధ్య చాలా 16 సంవత్సరాల నుంచి పరిచయం జరిగించాను. యవనస్తులు వచ్చారు, అన్నా నేను అమెరికాలో అక్కడ క్రైస్తవ దేశంలో ఉంటుంటే నా లైఫ్ బాగుండేది, నా చుట్టూ క్రైస్తవులు ఉంటే నేను ఇన్ని అలవాట్లు వచ్చే కాదని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాటిని నేను చూపించి ఇద్దరు వ్యక్తులు బైబిల్లో విస్తృత సంప్రదాయంలో జీవించారు. ఒకడు ఐగుప్తు సంప్రదాయం, ఎప్పుడు కూడా దేవతల మధ్య, మాంత్రికుల మధ్య జీవించాడు. ఇంకో వ్యక్తి బబులోను సామ్రాజ్యంలో జీవించాడు. ఎప్పుడు కూడా మొనాఫిజం అనే ఒక కల్చర్ లో జీవించిన వాడు ఉన్నారు. ఒకడు యోసేపు, ఒకడు దానియేలు. జాగ్రత్త, ఈ ఇరువురు కూడా క్రీస్తును ఐగుప్తు దేశంలోకి, క్రీస్తును బబులోను రాజ్యంలోకి తీసుకువెళ్ళలేదా? తమ లేకుని ఆ రాజ్యాల మధ్యలోకి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న రాజుల సమీపం కూడా వారి హృదయాన్ని తాకే విధంగా ఉన్నారు. వాక్యం చదివిన వాళ్ళకి చెప్పే మాట అర్థమవుతాయి. ఈ రోజు భారతదేశంలో ఉన్న నీవు, ఆంధ్రదేశంలో ఉన్న నీవు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీవు, వేరే దేశంలో ఎక్కడ ఉంటారు, ప్రభుని మోసే సాధనంగా నీవు మొత్తం ఇవ్వాలి. అయితే ఈ రోజు మనం నేర్చుకున్న అంశము, హౌ కెన్ ఐ లివ్ ఎ లైఫ్? నేను క్రీస్తుకు ఈ లోకంలో వెలుగుగా ఉంటూ ప్రకాశించాలంటే నేను ఏం చేయాలని క్విక్గా కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. చాలా క్లుప్తంగా ప్రయత్నిస్తున్నాను పెట్టడానికి. చాలా విషయాలు నేను నేర్చుకోవాలంటే సమయం ఉంటే రాసుకునే వాటిని త్వరగా రాసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మొట్టమొదటిగా యేసుని సొంత రక్షకుడిగా ఎప్పుడైతే అంగీకరిస్తావో నీ జీవితము చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చింది. నీవే వెలిగించబడిన వాడిగా మార్చబడ్డావు. చాలాసార్లు మనం ఈ విషయాన్ని మనం వెలుగున్నాం. మనము వెలుగులోకి వచ్చిన తర్వాత వెలుగు వస్తుందనుకుంటాం. కాదు, యేసే నీలోకి రావడం బయట నీలోకి వెలుగు వచ్చింది. బయట వాక్యం నీవే వెలుగు ఉన్నావు ఈ లోకంలో. ఈ లోకంలో ఎక్కడైతే చీకటి ఉందో ఆ చీకటిలో ప్రకాశించడానికి నీవు నేను చేయబడాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. కొద్దిగా ఈ రోజు మనకు ఇవ్వబడిన 3 వాక్య భాగాల నుంచి కాకుండా ఒక పోర్షన్ ఆఫ్ స్క్రిప్చర్ మనం ఆలోచించాలి. రెలవెంట్ ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 14 వచనాల్లో కొన్ని విషయాలు మనం వెలుగు గురించి చక్కటి విషయాలు పౌలు ప్రత్యక్షత కలిగి రాశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14 వచనాలు మీరు చూడండి. ఇక్కడ చూడండి, తీసి పెట్టుకోండి. దాని యొక్క జిస్ని, దాని యొక్క స్టేట్మెంట్ మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. జాగ్రత్త చూడండి. 14 వచనాలు, మొదటి 7 వచనాలు దేవుని ప్రేమలో నడుచుట ఎలా అనేది పౌలు గురించి చెప్పాడు. ఒకసారి చెప్తున్నాను, అందులో చెప్పాడు. దేవుని ప్రేమ
ఎవి చెప్పండి మా పురుషులు మాట్లాడు దేవుని ప్రేమ రెండు 7-8 వచ్చినాలు దేవుని వెలుగు. ఎవి చెప్తా దేవుని వెలుగు. Remember, when you walk in love, then you can walk in light. దేవుని ప్రేమలో నడవకుండా దేవుని వెలుగులో నడవడం అనేది అసాధ్యమైన విషయం. They are not interrelated. They are one and the other that can follow. దేవుని ప్రేమ చేత నింపబడి దేవుని ప్రేమలో నడుచువారు దేవుని వెలుగులో కూడా నడుస్తారు. మీకు ఇంగ్లీష్ లో అర్థం అవడానికి చెప్తున్నాను. ఇఫ్ యు ఇమిటేట్ గాడ్ దెన్ యు విల్ బి ఇల్యూమినేటెడ్. నీవు ప్రభువుని అనుసరించి నడిస్తేనే వెలిగించబడతావు. కొన్ని ప్రపంచంలోని దేశాల్లో అనాగరికత ఉన్న దేశాలు అనగా ఈ అడవుల్లో జీవించబడ్డ వాటి వాళ్ళు ఉంటారంటే కొంతమంది సూర్యుడిని పూజించేవాడున్నారు, చంద్రుడిని పూజించేవాడున్నారు. ఎప్పుడైనా చంద్రుడిని పూజించేవాడు లాజిక్ మీకు ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళు ఏం చెప్తారు తెలుసు, పగల ఎలాగో వెలుగుంటుంది, చీకటిలో కూడా వెలిగిస్తున్నారంటే చంద్రుడు గొప్పవాడు అనుకుంటారు. పగల ఎలాగో వెలుగుంటుంది, దాని విషయం నన్ను సూర్యుడికి చీకటిలో కూడా వెలిగిస్తాడంటే చంద్రుడే గొప్పవాడు. కానీ వాస్తవము సూర్యుడు లేకపోతే చంద్రుడు వెలిగించబడి. చిన్నప్పుడు సైన్స్ లో నేర్చుకున్నాం సెల్ఫ్ లూమినస్ బాడీ, నాన్ సెల్ఫ్ లూమినస్ బాడీ. అంటే చంద్రుడు ఎప్పుడైతే సూర్యుడు వైపు తిరుగుతాడో ఆ ప్రకాశము అనేది చంద్రుడి మీద పడడం ద్వారా భూమికి వెలిగిస్తుంది. దిస్ ఈస్ ద మెసేజ్ దట్ వి ఆర్ లర్నింగ్ టుడే. ఈ రోజు నీతి సూర్యుడైన యేసయ్య వైపు నువ్వు ఇమిటేట్ చేసినప్పుడు, అనుసరించినప్పుడు నీవు ఈ లోకంలో అనగా ఈ చీకటి దేశంలో ఈ చీకటి లోకంలో నువ్వు ప్రకాశించగలుగుతావు. అందుకనే పౌలు భక్తులు అన్నారు, మీరు దేవుని ప్రియుడైన పిల్లలే ఆయనను పోలి నడుచుకోండి, జాగ్రత్తనండి. మనుషులకు పశువులకు ప్రతి ఒక వ్యత్యాసం, ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఉంటుంది. ఏ వ్యత్యాసం తెలుసా? మనుషులు అనగా హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు బి అన్ ఇమిటేటర్. హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు బి అన్ ఇమిటేటర్. పుట్టిన మొదలుకొని మనుషులు ఏదో ఒకదాన్ని ఎవరో ఒకరిని అనుసరిస్తూనే ఉంటారు. చిన్నపిల్లల తల్లిదండ్రులకు అర్థమవుతుంది. తండ్రి ఏం చేస్తే ఆ విధంగా అనుసరించి వాళ్ళు ఉంటారు. తల్లి ఎలా మాట్లాడుతుందో పిల్లలు ఆ విధంగా మాట్లాడాలనుకుంటారు. అక్కడ ఆగిపోదు. వారిని ఎందుకు స్కూల్స్ లో జాయిన్ చేస్తాం, ఎందుకు సంఘానికి తీసుకొస్తాం? మ్యాన్ హ్యాస్ టు బి ట్రైన్డ్ బీయింగ్. మనుషులు తరబీదు చేస్తేనే. మీకు ఉదాహరణ నేను చెప్పే మాట అర్థం కాకపోతే ఐఎమ్ కమింగ్ టు ద లో స్టాండర్డ్ మీరు అర్థం చేసుకోవడానికి. ఒక వ్యక్తిని పుట్టిన మొదలు తీసుకుని అడిలో పడేది. ఆ వ్యక్తి పెరిగిన తర్వాత ఏమంటారు కానీ చెప్తారు, అడిగి వచ్చింది. వాళ్ళకి భావోద్రేకాలలో జంతువు ఎలా ప్రవర్తిస్తుంది అక్కడ ప్రవర్తిస్తారు. ఎందుకని ఏది చూసి అనుసరించిన వాళ్ళు పశువులను అనుసరించి వైల్డ్ యానిమల్స్ ఇచ్చేసి. అవునా కదా? చిన్నప్పుడు మనకి జంగిల్ బుక్ అనే టీవీ సిరీస్ కూడా వచ్చేది. మోగ్లీ ఈ జస్ట్ ఇమిటేట్స్ లైక్ యానిమల్. మనుషులు తప్పిది చేయబడాలి. మనుషులు ఏదో ఒకదాన్ని ఎవరో ఒకరిని అనుసరించాలి. నా మాట జాగ్రత్తగా మార్పు చేసుకోండి. పశువులు మాత్రం స్వజాత ఇన్స్టింక్టివ్ బీయింగ్స్. ఎవరు ట్రైన్ చేసిన అవసరం లేదు. అది స్వతహాగా పడగలుగుతారు. దాని ఆహారం సంపాదించుకుంటారు. దానికి ఏది భావోద్రేకం వస్తే ఆ భావోద్రేకం ప్రకారంగా ప్రవర్తిస్తారు. నేను చెప్తున్న మాటల ప్రకారం జాగ్రత్త ప్రస్తుత ప్రపంచము ఇది వయసు వరుసగా మార్చబడింది. మనుషులు స్వజాతాలుగా తమ ఇష్టానుసారంగా పశువులకి మనుషులకు తేడా లేకుండా మనసాక్షికి బాధపడేటట్టుగా ప్రవర్తించే వాళ్ళు లేరా? అలాంటి వార్తలు మనం వినట్లేదా? అయితే ఇలాంటి లోకంలో ఇలాంటి పడిపోయిన ఇలాంటి భూ ప్రపంచంలో ప్రభుత్వం క్రైస్తవులుగా విశ్వాసంగా యు ఆర్ బౌండ్ టు ఇమిటేట్ జీసస్ అలోన్. నీవు క్రీస్తును పోలి నడుచుకోవాలి. నీవు క్రీస్తును పోలి నడుచుకుంటేనే క్రీస్తు చేత వెలిగించబడమే కాకుండా ఈ లోకంలో ప్రకాశవంతం ఉంటామని దేవుడు వాక్యం సాధిస్తాము. ఈరోజు మన జీవితంలో ఎంతమంది కూర్చున్న వాళ్ళు, నన్ను చూసిన వాళ్ళు, నన్ను కాదని క్రీస్తును కలుసుకున్న వాళ్ళని సాక్షాత్మైన జీవితం కలుగుతున్నారో ఒకసారి ప్రశ్నించుకోండి. మనం చూసినప్పుడు మనకి కనకాలను ఆశపడతాం, మన పేర్లు వెనకాల టైటిల్స్ కనకాలను ఆశపడతాం, మన పేర్ల ముందు కొన్ని బిరుదులు కావాలని కోరుకుంటాం. నేను చూసినప్పుడట పరలోకంలో ఉన్న తండ్రి మహిమపరచాలని నీకు మహిమ రాకూడదు. జాగ్రత్తగా నీకు దేవుడిని మహిమపరిస్తే దేవుడు నిన్ను లాహీనుడిని కలిసాడు కానీ గణపరచడం గ్యారెంటీ. కానీ నీవు గణపరకు పరిగెడితే నీవు ఎవరిని తప్పు చేస్తున్నావు, ఎవరిని తగ్గించుచున్నావు నీ జీవితంలో అంటే నీకు తెలియకుండానే పరోక్షంగా పరలోకంలో ఉన్న తండ్రిని ఆనందించాలనే విషయాన్ని మర్చిపోతుంది. అయితే
ప్రభుని అనుసరించడం అంటే ఏంటో కొన్ని విషయాలు ఐఎమ్ గివింగ్ జస్ట్ ఇంట్రడక్షన్. ఈరోజు స్కెలిటన్ పాకిస్తున్న నీరు ఇంటికి వెళ్ళి ధ్యానించండి. ఎంతమంది ఈరోజు ఇంటికి వెళ్తారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 14 వచనాలు చదువుతాను. వచ్చేది ఖచ్చితంగా చదవాలి. జరుగుతుంది ఇష్టం లేదని చదవండి. ఎందుకంటే చెప్పిన మాట మీకు ఇంకా డీటెయిల్ లోతైన విధంగా అర్థమవుతుంది. పౌరులు రాసుకుంటున్నాడు, మొట్టమొదటిగా ప్రియులైన పిల్లలే క్రీస్తును పోలి నడుచుకోండి. దాట్స్ యువర్ ఐడెంటిటీ. అది నీ ఐడెంటిటీ. రెండోది అంటున్నాడు, నీవు క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు నీ జీవితము రెండో వచనంలో పరిమళ సువాసనగా మార్చబడుతుంది. యువర్ లైఫ్ విల్ బికమ్ ఫ్రేగ్రెంట్. నిన్ను చూసిన వాళ్ళు సువాసన పీలుస్తారు. నీ జీవితంలో పంపుకునేది ఉండదు. నీ జీవితం ఇతరులకు అసహ్యంగా ఉండదు. అరే ఈ వచ్చిందా, అయ్యో ఈ వచ్చాడని అసహించుకునే వాళ్ళు కూడా. నీ జీవితమే ఒక పరిమళ సువాసనగా ఉంటుంది. అందరికి టీవీలో యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే కంఫర్ట్ యాడ్ అంటుంది. మహా కూర్చోండి. ఎందుకు మనం కూర్చోమంటాడు? వారి బట్టలు ఈరోజు బట్టలు కాదు, నీ జీవితము సువాసన కలిగిన జీవితం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. క్రీస్తును అనుసరించు. అందుకనే ప్రభు యేసుక్రీస్తు గురించి రాస్తూ ఆయన తండ్రి అనే దేవుని అనుసరించాడట. కనుక తన జీవితమే ఒక పరిమళ సువాసనగా మార్చబడింది. పరిమళ సువాసన ఉన్న నీ జీవితము 3 నుంచి 7 వచనాల్లో ఎలాంటి విధానాలు కూడా, అంటే హౌ యూ షుడ్ వాక్ కూడా రాసేట్ అవుతుంది. ద వే పాల్ రైట్స్ హిస్ లెటర్స్ ఇస్ ఇన్క్రెడిబుల్. ఆయన రాసే విధానం, ఆయన శైలి అద్భుతం. మొట్టమొదటిగా ఆయన పోలి నడుచుకోండి. రెండోదిగా దాన్ని బట్టి నీ జీవితం పరిమళంగా మార్చబడ్డది. అయితే ప్రశ్న, నేనే పోలిపోతులు ఎదుర్కొంటే సరే చెప్పావు బాగుంది, కానీ ఎలా నడుచుకోవాలి? రాస్తున్నాడు 3 నుంచి 7 వచ్చిన మీరు చదవడానికి సమయాన్ని. మొట్టమొదటిగా యు షుడ్ంట్ వాక్ ఇన్ ఇమ్మోరాలిటీ. అనైతికతో మీ జీవితం అవ్వకూడదు. రాశాడు లిస్ట్. జాగ్రత్తలే కానీ, అబద్ధాలంటే కానీ, కృతజ్ఞత హీరులుగా ఉండటమే కానీ ఇవేమి నీ జీవితం ఉండడానికి వీల్లేదు. అప్పుడు నీ జీవితం పరిమాణం ఉంటుంది. ఈ లోకంలో మీరు గమనిస్తే మీరు ఎంత మీరు అనుభవిస్తున్నారో తెలియదు కానీ గ్రాటిట్యూడ్ లేని కాలం అయిపోయింది. సాయం పొందుకుంటున్నారు. అందుకే నేను చిన్నప్పుడు చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు ఇంటికి వస్తే గెస్ట్కి గాజు గ్లాసులో వాటర్ ఇచ్చేవాడు. అవునా? అది ఏంటి సూచన అంటే గౌరవం. కొన్నిసార్లు స్టీల్ గ్లాస్ లేకపోతే రాగి చెంబులో నీళ్ళు ఇచ్చేవాడు. దినాలు గడిచే కొద్ది ఏమొచ్చింది? డిస్పోజబుల్ యూజ్. చెప్పండి, యూజ్ అండ్ ఆఖరికి పెన్ను కూడా. ఒకసారి పెన్ను కొన్నామంటే 5-6 సంవత్సరాలు ఇంటి పెన్ను వాడేవాడు. ఒక బాల్ పెన్ కొన్నామంటే రీఫిల్స్ మార్చేవాడు. ఇప్పుడు ఏమైంది? యూజ్ అండ్ త్రో. ఇది వస్తువు వరకు పర్వాలేదు, ఇది మనుషులకు ఆపాదించబడింది. యూజ్ అండ్ త్రో అయిపోయిందా? ఇతరులతో నాకు సంబంధం ఏంటి? ఎప్పుడైనా ఆగి థ్యాంక్స్ చెప్పే సమయం కూడా తీసుకొని విశ్వాసులుగా ఈరోజు మనం ఏమో ఆలోచించారా? సీరియస్గా ఆలోచించుకోవడానికి అంటున్నా. యూజ్ అండ్ త్రో కాలం నుంచి ఇప్పుడు ఇంకొక స్టెప్ అహెడ్ అయితే ఏ కాలం తెలుసా? నీ జీవితాన్ని నీవే వాడేసుకునేవాడు. దే ఆర్ యూజింగ్ దేర్ ఓన్ లైఫ్, స్పాయిలింగ్ దేర్ ఓన్ లైఫ్. తమ జీవితాలను తాము పాటు చేసుకునేవాడుగా. తిరుమో తాగుమో సుఖించుమో కొట్ల నుంచి ఒక కథను విశాలపరుచుకుని నా కొట్లు నా ధాన్యము అని చెప్తున్నప్పుడు ప్రభు అన్నాడు, బాబు కొట్లు నీవే, ధాన్యం నీదే, సంపాదన నీదే, ప్రాణం మాత్రం నీదిగా. ఆ ప్రాణం ఇచ్చింది, వాయువు ఇచ్చింది, జీవాన్ని ఇచ్చింది నేనే. ఆ విషయాన్ని మర్చిపోయిన వాళ్ళు ఉన్నాం. అంటే 3 నుంచి 7 వయసులో మొట్టమొదటి ఇమ్మోరాలిటీ ఉండకూడదు. ఈ జీవితంలో అనైతికత్వం అనేది ఉండకూడదు. నేను దేవుని చేత వెలిగించబడి ప్రకాశించడం గల కారణము ఒకవేళ నీ జీవితంలో వ్యభిచార తలంపులు ఉన్నాయేమో. మనం వ్యభిచారం చేయవలసిన అవసరం లేదు. తలంపులు ఉన్నా కూడా ఆయన ప్రభుత్వం జాగ్రత్త ఉండకూడదు, లోకం ఉండకూడదు, దురాశ ఉండకూడదు, మోసపుచ్చే మాటలు ఉండకూడదు, అబద్ధములు ఆడుతుంది ఒక విశ్వాసం అడుగుతుంది. రెండోది, ఇది చాలా ప్రాముఖ్యమైన జాగ్రత్త. ప్రభుత్వంతో మాట్లాడిన 4 వయసులో ఈ షుడ్ హ్యావ్ వల్గారిటీ. వల్గారిటీ అంటే ఇనిక్విటీస్ మౌత్ అంటారు. అంటే బూతులు ఆడకూడదు, సరసోక్తులు ఉండకూడదు. కొన్నిసార్లు మనము సరదాగా ఒక మాటని సరదాగా అనేసానని అంటారు. మీరు ఎప్పుడైనా తప్ప తీసుకోకండి. ఇక్కడి నుంచి బ్రదర్ ఎలాంటి మాట్లాడతారని మీరు చూసే ప్రతి టీవీ ఛానల్, ప్రతి కామెడీ షో ఇస్ ఆల్ అబౌట్ బాడీ షేమింగ్. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని అనడం ద్వారా మనం నవ్వుకుంటున్నాం. అది కూడా బైబిల్ ప్రకారం ఇట్స్ నాట్ ఇమిటేటింగ్ జీసస్. వల్గారిటీ నీ జీవితంలో ఉండకూడదు, సరసోక్తులు ఉండకూడదు, ముస్లిం ముచ్చట్లు ఉండకూడదు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు 3వ వ్యక్తి గురించి మీరు కొంటే మాట్లాడటం కూడా దేవుడి దృష్టిలో వల్గారిటీనే. నెంబర్ 1 ఇమ్మోరాలిటీ ఉండకూడదు. రెండోది
వాక్యానికి ఉండకూడదు. ఇది ప్రభుని అనుసరించే జీవితం. 5 నుంచి 7 వచ్చిన మాట్లాడదు ఒక మీలో లేకపోవచ్చు. వెరీ గుడ్. ఇక్కడ కూర్చున్న వాళ్ళ జీవితంలో మీరు చెప్పేది ఏమన్నా వాటి ప్రకారంగానే జీవిస్తున్నాడు, రైట్? అయితే ఇది జాగ్రత్త చదవండి. 5 నుంచి 7 వచ్చిన ఏమన్నా, డు నాట్ ఈవెన్ బి అసోసియేటెడ్ విత్ సచ్ పీపుల్. మీ స్నేహితులు కానీ ఈ సహవాసంలో కానీ అలాంటి వాళ్ళతో ఉంటే వాళ్ళతో సహవాసం చేయడం కూడా అది నీకు ఆహ్వానించబడుతుంది అని దేవుని వాక్యం. ఒకవేళ నీవు క్రీస్తు చేత వెలిగించబడి ఈ లోకంలో ప్రకాశించాలంటే నీకు కావాల్సింది ఏం తెలుసా? మొట్టమొదటిగా ఆయన అనుసరించాలి, రెండోదిగా ఆయన వెలిగించబడితే నీలో అనైతికత్వం, అక్రమమైన జీవితం, అవినీతిపరుడైన జీవితం ఉండకూడదు. అందుకే దావీదు మాట్లాడాల్సిన నీతిమంతుల సభలో పాపులకు చూడలేదు. కట్టలో మాట్లాడారు. తెలిసి ఎక్కడో కీర్తన మొదటి కీర్తనలోనే రాశాడు, నీతిమంతుల సభలో. ఉదాహరణ, ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో 10 మంది ఉద్యోగులు ఉన్నారు. 9 మంది లంచం తీసుకుంటారు. ఒక వ్యక్తి తీసుకోవడానికి ఆ 9 మంది లంచం తీసుకునే ఆ వ్యక్తి ఉన్నాడో లేదో తెలుసుకుంటారు. ఎస్, ఆ వ్యక్తి ఆ స్థలంలో ఉన్నాడంటే వాళ్ళు లంచం తీసుకోవడానికి భయపడతారు. అదే దావీదు రాసింది. నీవు నీతిగా జీవిస్తే, నీవు దేవుని నీతి ధరించుకుని దేవుని అనుసరించి గోలు నడిచినప్పుడు నీ చుట్టూ ఉన్న చీకటి అనేది తొలగించబడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, 8వ వచనం నుంచి 3వ ఏం రాసినా తెలుసా? బికాజ్ యు ఇమిటేటెడ్ నౌ యు ఆర్ ఇల్యూమినేటెడ్. నీవు దేవుని అనుసరించావు కాబట్టి, చంద్రుడి మాటలు చెప్పాలంటే ఏ చంద్రుడా నీవు సూర్యుడు చూసావు కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రకాశవంతంగా భూమి మీద ఈ కిరణాలను కూడా ప్రజ్వలితం చేస్తానని దేవుని వాక్యం అంటుంది. మీరు జాగ్రత్తగా మీ కన్నులతో మీ హృదయంతో 8వ వచనం ఒకసారి చదవమా? 5వ వచనం 8వ వచనం రాష్ట్రంగా మరి మీరు పూర్వము చాలా ఆత్మమాచాలి. నేను తెలుగుని చాలా ఇష్టపడ్డా, మోర్ దెన్ ఇంగ్లీష్. ఎందుకంటే చాలా మధురమైన భాష, అర్థం ఉన్న భాష. మీరు పూర్వము చీకటి అయినారనుందా, చీకటిలో ఉన్నారనుందా? దీని వ్యత్యాసం చెప్పండి. టీచింగ్ క్లాస్ చీకటి అయి ఉన్నారంటే చీకటిలో ఉన్నారంటే ఇంగ్లీష్ లో యు ఆర్ ఇన్ డార్క్నెస్ అని, యు ఆర్ డార్క్నెస్. నీవే చీకటి అంటే ఎలా ఉంటుందంటే నువ్వు నడిస్తేనే చీకటి. యువర్ ప్రెజెన్స్ మేడ్ ఎవ్రీథింగ్ డార్క్. ఈ రోజు నీవు అక్రమమైన జీవితము, భక్తిహీనత కలిగిన జీవితము, 2 రకాల డబుల్ స్టాండర్డ్ జీవితం జీవిస్తే నీ కుటుంబంలో, నీ పనిచేస్తున్న స్థలంలో, నీ నివసిస్తున్న కాలనీలో నిన్ను బట్టి చీకటి ప్రకాశిస్తుంది కానీ వెలుగు కాదు. నీవు చీకటిలో ఉండడం కాదు. చాలాసార్లు మనం సైతాన్ని బ్లేమ్ చేస్తాం, కానీ బైబిల్లో నీవే చీకటిలో. యు ఆర్ డార్క్నెస్. నువ్వు ఎక్కడికైనా చీకటి మోసగలుగుతావు. ఇక్కడ గమనించారా? కొన్నిసార్లు మనం ఎక్కడ అడుగు పెట్టినా బ్లడ్ చూడలేదు, ఎక్కడ అడుగు పెట్టినా ఏది ప్రయత్నం చేసినా, ఎక్కడైనా విన్నారా నోటి దాకా వస్తున్నానా కానీ నోట్లోకి వెళ్ళట్లేదు. ఎప్పుడైనా విన్నారు ఈ మాట? చాలాసార్లు కష్టపడి సంపాదిస్తున్నాను కానీ చిన్న సంఖ్యలో చేసినట్టు ఎందుకు? కారణం నీ జీవితము ఇంకా వెలిగించబడలేదు కాబట్టి. పూర్వము మీరు చీకటి అయినారు కానీ ఇప్పుడు దేవుని వెలుగై ఉన్నారు. దేవుని వెలుగు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ యువర్ ప్రెసెన్స్ విల్ బ్రింగ్ లైట్. మీ అందరికీ ప్రశ్న, ఈ లోపలికి వచ్చిన ఒకవేళ రాజు గారు ఏమైనా మొదటికి వచ్చినవాడు చీకటి ఉందనుకోండి, వెలుగు రావాలంటే ఏం చేస్తారు? స్విచ్ చేయాలంటే చీకటి పోవంటే అయిపోతుందా? లైట్ హ్యాస్ ఎ క్వాలిటీ టు డిస్పెల్ డార్క్నెస్. వెలుగుకున్న ప్రభావం, వెలుగుకున్న ప్రాపర్టీ ఏంటంటే ఎక్కడ చీకటి ఉన్నప్పుడు అది పంపించేస్తుంది, పారద్రోలుతారు, బయటికి నెట్టివేస్తారు. ఈరోజు క్రీస్తు చేత వెలిగించబడితే నీవు ఏ స్థలంలో పనిచేసినా, నువ్వు ఎక్కడున్నా యోసేపు లాగా దానియేలు అవుతావని అమ్మలాగా చాటి చెప్పవు. నేను పనిచేస్తుంది ఫలానా వాళ్ళ కదేవి మధ్యనండి, నేను పనిచేస్తుంది ఫలానా వాళ్ళ స్కూల్ మధ్యనండి, ఆ స్కూల్ అంతా కూడా ఎప్పుడు మంత్రాలు ఉంటాయి, యోగా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అయినా కూడా నీవు ఎక్కడుంటే అక్కడ వెలుగుని ప్రకాశింపచేయాలి తప్ప కంప్లైంట్స్ చేసేవాడు కదా. ఈ లోకంలో జీవించినంత కాలం, అందుకే ఈ లోకంలో ఉన్నంత కాలం ప్రభు వెలిగినాడు కానీ ఆయన వెళ్ళిన తర్వాత ఏమన్నా తెలుసా? మీరు ఇప్పుడు ఈ లోకానికి వెలిగారు. మీరు ఇప్పుడు ఈ లోకానికి ముప్పై ఉన్నారు. మిమ్మల్ని చూసినప్పుడు పరలోకమందున్న తండ్రిని మహిమపరచబడాలని కోరుతున్నాను. జాగ్రత్త, ఈ లోకానికి మనము వెలుగుని అనుకున్నాం, ఈ లోకానికి మనము
ప్రొటెక్షన్ అనేది సాల్ట్ ఈస్ నోన్ యాజ్ ఎ ప్రిజర్వేటివ్. ఉప్పు అనేది అది భద్రపరచడానికి. మీ అందరికీ తెలుసు, లేడీస్ బాగా అర్థమవుతుంది. ఊరగాయలు పట్టినప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారు? సంవత్సరం అయినా కూడా అది నిలవ ఉండాలి. మన ఉప్పు కేవలం రుచి కొరకే అనుకుంటాం. ఉప్పు క్వాలిటీ చాలా మంచి. సమయం తీసుకుని ఎక్కడైనా ఇంకొకసారి ధ్యానిద్దాం. ప్రభుత్వం ఈ లోకము పారిపోతున్న లోకంలో నీకున్నంత కాలం ఈ లోకానికి సేఫ్టీ. డేవిడ్ బెకమ్ ఈయన ఒక ఫుట్బాల్ ప్లేయర్, ఇంగ్లాండ్ దేశంలో చాలా ప్రాముఖ్యమైన ఫుట్బాల్ ప్లేయర్. ఒకసారి డేవిడ్ బెకమ్ పడ్డ 20 కుమారులు, ఒక అబ్బాయికి 14 సంవత్సరాలు, ఇంకో అబ్బాయికి 12 సంవత్సరాలు. వీళ్ళు కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఫ్లైట్ ఎక్కారు. ఫ్లైట్ ఎక్కారు. బయలుదేరుతున్నప్పుడు మంచి భాగంలో ఉన్నప్పుడు టర్బులెన్స్ వచ్చింది. టర్బులెన్స్ అంటే మన రోడ్డు మీద బాగా రాడు బతుకుడితే బస్సు ఎర్ర బస్సు అయితే ఎలా ఉంటుందండి, అలాగే ఉంటుంది. ఫ్లైట్ టర్బులెన్స్ వస్తున్నప్పుడు కుదిపేస్తారు. అలాంటి సమయం అందరూ భయపడతారు. అయితే చిన్న బాబు బెకమ్ వాళ్ళ చిన్న కొడుకు కూడా దగ్గర కేకలేస్తానంట, డాడీ డాడీ. అయితే పెద్దోడు అన్నాడు, హలో, వి షుడెంట్ షౌట్ బికాజ్ వి ఆర్ డేవిడ్ బెకమ్ సన్స్ అన్నాడు. మనము డేవిడ్ బెకమ్ కుమారులు అవకూడదండి. అంటే ఎంత తండ్రి ఎంత అతిశయిస్తున్నాడు. ఈరోజు లోకంలో వచ్చే వాటిని బట్టి దేవుని పిల్లలుగా నీవు కేకలు వేయాలా, అలా ఎక్కడెక్కడ శోధనలు, శ్రమలు, విజోధనలు అక్కడ మణిపూర్లో జరుగుతుంటే మనందరం ప్లకార్డులు పట్టుకుని కలెక్టర్ ఆఫీస్కి వాటికి వెళ్ళచ్చా? దేవుడి వాటిని గమనిస్తే నీవు క్రైస్తవుడుగా వెళ్ళకూడదు. సారీ, ఎందుకంటే నీ యుద్ధము పక్షాన పోరాడేవారు. నీవు ప్రభుత్వాన్ని సాయం అడుగుతుంటే ఎవరికి సాయం అడుగుతున్నావు? ఎవరైనా ఆధారం చేసుకున్నావు? నీవు దేవుడి వాక్యం నువ్వు ప్రభుని పోలి నడుచుకో. ఏసే లోకంలో ఉన్నంత కాలము ఏ రోమన్ ప్రభుత్వం కానీ ఏ యూదా సంస్కృతి మీద ఆయన ఆధారపడలేదు. క్రైస్తవ జీవితం అంటే పరిపూర్ణంగా ప్రభు మీద ఆనుకున్న జీవితము. ఈ లోకానికి నీవు చీకటి కాదని వెలుగుతున్నావు. వెలిగించబడిన నీవు చేసే సక్రియ పరలోకమందున్న తండ్రి పరిశుద్ధుడు. 200 సంవత్సరాలు భారతదేశం బ్రిటిష్ వారి సామ్రాజ్యం కింద నలిగిపోయిందంటారు. ఒప్పుకుంటా నేను కూడా. కానీ ఎంత ఆశీర్వాదం మనం పొందుతున్న విషయం మర్చిపోయాం. వాళ్ళ ద్వారా ఎన్ని విలువలు పొందుతున్నాము. కాసేపు బ్రిటిష్ వాళ్ళ గురించి పక్కపడతాను. మిషనరీస్ గురించి ఆలోచించేది. 150 సంవత్సరాల క్రితం ఈ దేశంలోనికి ఈ గడ్డ మీదకి మిషనరీస్ అడుగు పెట్టి కేవలం స్వార్థ పరిచయం మాత్రమే చేశారంటే కాదండి. వైద్యాన్ని ఉచితంగా ఇచ్చారు, విద్యను ఉచితంగా ఇచ్చారు. ఒప్పుకుంటారు లేదా? మనం ఈ ఆంధ్రదేశం పోస్టల్ పెట్టి ఆలోచించేది. చెన్నై నుంచి మీరు కొద్దిగా పైకి వస్తే ఫస్ట్ వచ్చే పెద్ద స్టేషన్ ఏం తెలుసా? సూళ్ళూరుపేటలో. సూళ్ళూరుపేటలో లూథరన్ వాళ్ళు హాస్పిటల్ కట్టించారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే మీరు గమనిస్తే నెల్లూరులో ఆంధ్ర బాప్టిస్ట్ వాళ్ళు హాస్పిటల్ కట్టించారు. ఒంగోలు వెళ్తే అమెరికన్ బాప్టిస్ట్ వాళ్ళు హాస్పిటల్ కట్టించారు. ఒకవేళ మీరు కొన్నూరు వెళ్తే అక్కడ ఆంధ్ర బాప్టిస్ట్ వాళ్ళు హాస్పిటల్ కట్టించారు. వచ్చి ముందుకు వస్తే మన గుంటూరు హాస్పిటల్ ఎవరు కట్టించారు చెప్పండి? లూథరన్స్ కట్టించారు. ఇది గుంటూరు హాస్పిటల్ అనే మిషనరీ గుంటూరు అనే ఆయన కట్టించాడు. ఇది గుంటూరులో. విజయవాడకు వస్తే అమెరికన్ బాప్టిస్ట్ ఇప్పటికి అమెరికన్ హాస్పిటల్ సెంటర్ ఎవరు కట్టించారు? వీళ్ళందరూ ఎందుకు కట్టించారు? వైద్యం చేసి కాన్పులు వేసి డబ్బులు సంపాదించాలనా చెప్పండి? వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలు కట్టుకోవాలనా? ఇంకొంచెం ముందుకు వస్తే తెలుసు, ఇంగ్లీష్కి వస్తే బాప్టిస్ట్ వాళ్ళు, వేమవరంలో లూథరన్ వాళ్ళు కట్టించారు. తర్వాత రాజమండ్రి వస్తే ఆంధ్రలో బాప్టిస్ట్ వాళ్ళు కట్టించారు. రాజమండ్రి లూథరన్స్ కట్టించారు. ఈ హాస్పిటల్స్ అని ఎవరు కట్టించారు? పిఠాపురంలో బాప్టిస్ట్ వాళ్ళు కట్టించారు. వైజాగ్లో సిఎస్ఐ ప్రెస్బిటేరియన్ వాళ్ళు కింగ్ జార్జ్ హాస్పిటల్ కట్టించారు. నేను చెప్తున్నా తీసుకుని వాస్తవాలు కావాలి. ఇవంతా 150 సంవత్సరాల చరిత్ర. ఇప్పటికీ హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ప్రభు శాఖ వెలిగించబడిన వాళ్ళు వారి చేతులు, వారి నోరు, వారి జీవితం, వారి నడక, వారి నడవడిక క్రీస్తును కనపరచకపోతే ఈ జీవితం అనుకుంటారా? మీరు చూసిన వాళ్ళు వీడు క్రైస్తవుడాన్ని పిలుచుకోవడానికి కూడా మనందరం సిగ్గుపడవలసిన పరిస్థితి. అందరికీ తెలుసు, మహాత్మా గాంధీ గారు రాసిన మాట, ఆయన ఆటోబయోగ్రఫీలో రాసిన మాట ఏంటి తెలుసా? ఐ లవ్ క్రైస్ట్ బట్ ఐ డోంట్ లైక్ క్రిస్టియన్స్. నాకు క్రీస్తు ఇష్టం కానీ క్రైస్తవులు అంటే నచ్చదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాట ఒకటి చేసేది. ఈరోజు నీ జీవితంలో నీవు సాక్షిగా ఎక్కడెక్కడో సాక్షిగా ఉంటావు. కొన్నిసార్లు మా ఇంట్లో గెలవలేదంటే అక్కడ గెలుస్తాం చెప్పాలా? రచ్చగెలుస్తాం అనేది తెలుసా? కొంతమంది ఇంట్లో సాక్ష్యం ఉండదు, ఇంట్లో వల్గారిటీ ఉంటుంది, ఇంట్లో ఇమ్మోరాలిటీ ఉంటుంది. వీధిలోకి వెళ్ళిన తర్వాత నేను క్రైస్తవులు నీకు ఒక్కటి చూపించుకుంటారు. ఇది నీ జీవితంలో చూపిస్తున్నారా? ఒకసారి ప్రశ్నించు.
ఇంతమంది మిషనరీ వచ్చి ఈ భూభాగంలో రక్తం చిందించి ఈ వాక్యం ఈరోజు మన చేతిలో ఉన్నదంటే ఎంతమంది రక్తం చిందించారో తెలుసా? ఈరోజు దీనికి వ్యూ లేని స్థాయి వచ్చేసింది. ఈరోజు ఒక్కొక్కరు ఒక ఇంట్లో ఒక బైబిల్ లేదంట. ఆలోచించేద్దాం. దేవుని వాక్యం అంటది, యూ షుడ్ ఇమిటేట్ అవర్ క్రైస్ట్ దెన్ యు విల్ బి ఇల్యూమినేటెడ్. నేను క్రీస్తుని అనుసరిస్తేనే వెలిగించబడతావు. ఇది మొదటి భాగం నేను చెప్పాను, ఎలా వెలిగించబడాలి. రెండో భాగం వెళ్దాం. వెలిగించబడిన నీవు ఎలాంటి స్థితిలో దేవుడిని నిలబెడతావు. ఈ రోజు మనం చదువుతున్న భాగం అపోస్తలుల కార్యం 4వ అధ్యాయానికి వస్తే అక్కడ ఒక సంఘటన జరిగింది. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం మొదటి 12 వచనాలు ఈ రోజు మనకి ఇవ్వబడ్డారు. కానీ ఒకవేళ అధ్యాయం అంతా మీరే ఈ రోజు ఈ అధ్యాయం కూడా చదవండి. నా వైపు చూడండి, నేను చదివించను. జరిగిన సంఘటన ఏంటంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయానికి వచ్చేసరికి సంఘం ఎంత విస్తరించబడిందంటే పేతురు చేసిన మొదటి ప్రసంగం పెంతెకొస్తు దినమున జరిగిన విషయం ఏంటంటే పేతురు గారి ప్రసంగానికి 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. 3000 మంది బాప్తిసం తీసుకున్నారు 2వ అధ్యాయం చూడండి. అయితే తర్వాత దినమే పేతురు యోహానులు వారు దేవాలయంలోకి మధ్యాహ్నం 3ంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారనేసరికి శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక కుంటివాడిని చూసినట్టు వెండి బంగారం మా యొక్క లేదు, కానీ మేము చెప్పాలా, మేము ఏమి కలిగి ఉన్నాము అది ఇచ్చుచున్నామన్నారు. హలో, నేను ఎందుకు కొంచెం మాట్లాడంటే మాట ఇది చెప్పాలి. వెండి బంగారంలో మా యొక్క లేదు, కానీ మేము ఏమి కలిగి ఉన్నాము అది నష్టపడిస్తున్నాము. ఏమి ఇచ్చుచున్నాను, ఏమి కలిగి ఉన్నారు వాళ్ళు? హలో, ఏమి కలిగి ఉన్నారు? పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉన్నారు. అదే వాళ్ళని ఇచ్చారు. ఈ రోజు ఏమి కలిగి ఉన్నాము? నువ్వు ఇవ్వాలంటే అసలు మీరు ఏమి కలిగి ఉన్నావు? వాళ్ళు ఆ కుంటి వాడిని స్వస్థపరిచి చేపట్టుకుని లేవలేదు తర్వాత ఆ వ్యక్తి ఆడట్లేదు. భక్తులు వేసుకుంటూ దేవాలయానికి వెళ్తే సాక్ష్యమును బట్టి 5,000 మంది పురుషులు సంఘంలో చేర్చబడ్డారు. అది మనం ఆలోచించాడు. ఎప్పుడైనా బైబిల్లో మ్యాథమెటిక్స్ నేర్పిస్తాను. 5,000 మంది పురుషులు 6 లక్షల కాలభావం ఉందని అర్థం ఏంటంటే దానికి 3 రెట్లు యాడ్ చేసుకోవాలి. 5 3 రెట్లు ఎంత? మ్యాథ్స్ చేసుకోవాలి. 15,000 ప్లస్ 5,000 20,000 మంది ఆ రోజు వేసుకున్న 5 రోజులు తిన్నారు. 6 లక్షల కాలభావం అంటే 6 లక్షలు ఇంటూ 3 రెట్లు అంటే 18 లక్షలు. 18 ప్లస్ 6 24 లక్షల మంది ఇశ్రాయేలు. 2.4 మిలియన్ పీపుల్ క్రాస్ రెడ్ సీ. దట్స్ మ్యాథమెటిక్స్. ఎందుకంటే అప్పట్లో పురుషుల సంఖ్య. కొంతమంది దీన్ని పురుషులు అలంకారంగా భావిస్తారు. స్త్రీలకి బైబిల్లో లేకపోతే సారీ, ఐఎమ్ సపోర్టింగ్ మై మదర్స్. ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? బైబిల్ ప్రకారం కాదు, అది యూదా సంస్కృతిలో. ఒకవేళ మీరు ఇంతకు ముందు పాతకాలంలో ఉన్న వాళ్ళు మీకు అర్థమవుతుంది. ఏదైనా గ్రామానికి వెళ్తే ఎన్ని గడపలు ఉన్నాయని అంటారు. అంటే అర్థం ఏంటి? ఎన్ని గడపలు ఉన్నాయని అర్థం, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి. అవును కదా? యవనస్తులు ఏమైనా తెలుసా? ఆ ఊళ్ళో ఎన్ని థియేటర్లు ఉన్నాయని అడిగేవారు. ఎన్ని థియేటర్లు ఉంటే అది తక్కువ. అవునా కదా? ఇంతకుముందు ఇస్రాయల్ ఏ థియేటర్లో ఏ సినిమా ఆడుతున్నారు ఆ విధంగా తెలుసు. అలా ఇస్రాయల్ పురుషుల సంఖ్య లెక్కేస్తారు. అంటే తప్ప దేవుడు తప్పు చేసినట్టు కాదు. ఇట్స్ కల్చర్ రైట్. 5,000 మంది పురుషులు సంఘంలో చేర్చబడ్డారు. ప్రసంగానికి 3,000, సాక్ష్యానికి 5,000. టోటల్ ఎంత? 8,000. దీనికి 3 రెట్లు 24 ప్లస్ 8 మొత్తం 32 లక్షల మంది. 32,000 మంది మొదటి సంఘం యొక్క సభ్యులు. మన దగ్గర ఒక 300 మంది ఉండొచ్చు. కానీ ఫస్ట్ చర్చ్ యొక్క కాంగ్రిగేషన్ వితిన్ 3 days 72 గంటల్లో సంఘం యొక్క బలము, సంఘం యొక్క స్థితి 32,000 మంది పెరిగారు. ఒక్కసారిగా ఎంత ప్రమోషన్ జరుగుతుంటే ఒక్కసారిగా సన్నిహితుల సభలో ఒక ఆలోచన వచ్చింది. ఏమి జరుగుతుంది? ఎక్కడ చూసినా అందరూ బైబిల్ పట్టుకుని, ఎక్కడ చూసినా అందరూ సంఘానికి సమాజ మందిరాలు వెళ్ళిపోతున్నారు. ఏం జరుగుతుందని ఎంక్వైరీలో సన్నిహితుల సభలో ఒక వార్త వచ్చింది. దీని అంతటికి కారణం ఇద్దరేనండి, పేతురు యోహానులు. వాళ్ళిద్దరూ సువార్త ప్రకటించి వాళ్ళిద్దరూ కూడా ఆ కుంటి మంది లేకపోతారంటే వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకురామన్న జాగ్రత్త నేను కథలాగా చెప్తున్నాను. మీకు చదవకుండా 4 అధ్యాయాల విషయాన్ని 2 నిమిషాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఎప్పుడైతే పేతురు యోహాన్ని సన్నిహితుల సభ అంటే ఎంతమంది ఉంటారో తెలుసా? ఈరోజు కోర్టులో ఎంతమంది ఉంటారో కోర్టులో పనిచేస్తారు. ఎంతమంది ఉంటారో తెలుసా? 70 మంది సన్నిహితులండి. వాళ్ళందరూ కూడా మామూలు కాదండి. అందరూ కూడా తత్వజ్ఞానం కలిగేవారు, ధర్మశాస్త్రమును అభ్యక్షి పిలిపించడం నకల చెప్పగలిగేవారు, మోషే యొక్క ప్రతి నియమాన్ని చెప్పగలిగే గొప్ప వ్యక్తులు వాడు. స్కాలర్స్, ఈ రోజుల్లో చెప్పాలంటే డాక్టరేట్స్ కలిగిన వాడు. వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అంటారు. నేను చూపిస్తుందని ఎలాగ చూపిస్తాను. నేను పట్టుకున్న కుందేలు అంటే చూపించేది తప్పే,
చెప్పేది కాదు. అలాంటి మొండివాడు, అలాంటి వాళ్ళ మధ్యన దేవుడు పేతురు యోహాన్ని నిలబెడితే వాళ్ళు కేసుని వాళ్ళే వాదించుకున్నది కోర్టులో జరిగిన సంఘటన. ఈరోజు ప్రభు మన ఎదుటికి వాక్య భాగం తీసుకురావడం గల కారణం అదే. ఏం జరిగింది తెలుసా? ఆ రోజు పేతురు యోహాను తమ కేసుని వాళ్ళు వాదించుకున్నారు. కోర్టుకి కావాల్సి ఏం చెప్పండి? సాక్ష్యం. ఇంకా సాక్ష్యం సరిపోదా? ఎవిడెన్స్. అసలు ఎవిడెన్స్ వాళ్ళు ఏం మాట్లాడారు తెలుసా? మీరు చంపిన యేసే ఈ రోజు పునరుత్థానుడై సమాధి నుంచి తిరిగి లేచాడడానికి ఎవిడెన్స్ పోయి రిజిస్టర్లో చూసుకోండి. ఖాళీ సమాధి మీరే మాట్లాడి, దట్స్ ఎవిడెన్స్. సాక్ష్యం ఏంటి తెలుసా? ఇదిగో పునరుత్థానుడైన యేసుని బట్టి ఈ కుంటి వాడు లేచి గంతులు వేస్తున్నారు. ఎక్కడ గంతులు చేద్దాం? వాళ్ళ కేసి వాళ్ళు వాదించుకున్నారు లేదా? ఎవిడెన్స్ చూపించారు, సాక్ష్యాన్ని చూపించారు. వాళ్ళు మాట రాక ఏమన్నా తెలుసా? పదంలో వచ్చినప్పుడు వీళ్ళు విద్య లేని పాపలు, జాతకులు, వీళ్ళకి జ్ఞానం ఎక్కడ వచ్చినప్పుడు అందులో ఒక లేచి మాట్లాడాలి. ఏమన్నా తెలుసా? వీళ్ళకి జ్ఞానం ఎందుకు వచ్చిందంటే వీళ్ళు యేసయ్యతో ఉన్నవాడు. ఏమన్నా? మొట్టమొదటిగా యేసయ్యతో ఉన్న వాళ్ళ జీవితం ఒక సాక్ష్యం ఉంటుంది. నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? ప్రశ్న. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు తమ దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడమే కాకుండా మాతో పాటు ఉన్నాడని రుజువు చేశారు అగ్నిలో 4వ వ్యక్తిగా. ఆ రోజు వారు నోరు తెరిచి చెప్పకుండానే ఆ రోజు స్పీకర్ ఎవరు తెలుసండి? నెబుకద్నెజర్ అగ్నిలోంచి తొంగి చూసి అంటున్నాడు, బాబు వీళ్ళ దేవుడు సర్వోన్నతుడు, మోస్ట్ హై గాడ్, హి ఈస్ ఎల్ ఎలియోన్ అని నెబుకద్నెజరే అక్కడ వచ్చిన 127 దేశాల నాయకులకు ప్రకటించాడు. ఎంతమందమా? బబులోను రాజ్యం అంటే నాట్ వన్ నేషన్, 128 ప్రావిన్సెస్ ఇంక్లూడింగ్ ఇండియా. భారతదేశం రాష్ట్ర భారతీయ దేశం అనేవాళ్ళు ఆ నాయకులందరూ కూడా ఆ రోజు స్టేడియంలో కూడుకున్నారు. అందరూ చూచుచుండగా నెబుకద్నెజర్ దగ్గర స్వామి అన్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు గురించి దేవుడు ఎవరు? సర్వోన్నతుడు. ఇది నీ సత్క్రియలను బట్టి పరలోకమందున్న తండ్రి మహిమపరచబడడం అంటే. ఒక్క 5 నిమిషాల్లో ఆలోచించే 127 దేశాలకి వార్త వెళ్ళాలంటే ఎంత కష్టం, ఎంత టెక్నాలజీ, ఎంత ట్రావెల్ కావాలి. But within 5 minutes 3 men stood and conscious of the presence of the Lord and the gospel reached the whole Babylon. ఈ రోజు నేను చూసిన సాక్ష్యం పొందుతున్నావా? పోతిఫర్ యోసేపు చూసి అన్నాడు. యోసేపు చెప్పాడా? నేను క్రైస్తవునండి, నాకు సర్టిఫికెట్ ఉందండి, నేను ఈ సాక్ష్యం చెప్పాడా? చెప్పలే. పోతిఫర్ యోసేపుని చూసి దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నేను వదిలేయలేదు. ఎవరైనా ఇంకా సాక్ష్యం ఇచ్చారా? మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. దానియేలు యోసేపు కానీ స్వార్థికులుగా లేరు, పాస్టర్లుగా లేరు, సేవకులుగా లేరు. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగంలో వాళ్ళు క్రీస్తును కనపరిచారు. ఈరోజు ఏ ఉద్యోగం చేస్తున్నావు? ఇంజనీర్వా, ఆఫీసర్వా, కూలి పని చేస్తున్నావా, ఏ పని చేస్తున్నావా? నీ పని స్థలంలో క్రీస్తుకు వెలుగుగా ప్రకాశవంతమైన జీవితం కలిగి లేకపోతే నీకు ఇచ్చిన ఉద్యోగం ప్రభుకి మహిమ రాంటే నువ్వు అనుకుంటున్నావు, తాను వేసేస్తున్నానే, దర్శభాగం వేసేస్తున్నానే, ఒక 5 లక్షలు ఇచ్చేసానులే అయిపోయింది నాకు అనుకుంటున్నాం. మనకి అన్నిలోకి తేడా లేదు. అన్నిలు కూడా అలా ఆలోచిస్తాడు. ఇప్పుడే పాపం చేస్తాడు, రేపు అన్నదానం చేస్తాడు, వాడికి నీకు తేడా లేదు. ఇప్పుడే పాపం చేస్తాడు, 12 సంవత్సరాలకు ఒకసారి నీ ముందు మునిగేసి వస్తాడు, వాడికి నీకు తేడా లేదు. ప్రభు అన్నాడు, నీ కానుక కంటే ముందు నీ జీవితం వెలిగించబడాలి. ఏ పేరు కానుక కంటే ముందు ప్రభు ఏ పేరును అంగీకరించాడు? ఎందుకంటే నా హృదయం ప్రభుత్వం సరిగా ఉంటుంది. అందుకే నువ్వు కానుక చేసినప్పుడు కూడా ప్రభు ఏమన్నాడు చదవలేదు. మొట్టమొదటి దాని సహోదరులతో వెళ్ళి సమాధానం పడిన తర్వాత కానుక తీసుకెళ్ళి జస్ట్ ఫిల్లింగ్ యువర్ అకౌంట్. పేతురు యోహాను చూసినప్పుడు సరైన ఏ సాక్ష్యం ఇచ్చారు? గుర్తున్నవాడు వాడు మర్చిపోయాడు. యేసయ్యతో ఉన్నారని గమనించారు. అవునా కదా? 2వ వచనం చూపిస్తాను. అదే అధ్యాయంలో ఒకసారి 24 చూపిస్తాను. 4వ అధ్యాయం చూస్తున్నారు. చాలా 2వదిగా పేతురు యోహాను చేసిన పని తెలిసి చూడండి. మొట్టమొదటిగా యేసయ్యతో ఉన్నారు. ఇది మొదటి విషయం. నేనే మీ అందరూ కూడా వెలిగించబడడానికి ఎలా ప్రకాశించాలో 3 పాయింట్లు చెప్తాను. ఒకటి, బీ స్టే జీసస్, యేసయ్యతో సహవాసం కలిగి ఉండాలి. రెండవది, వాడు
తండ్రికి బిగ్గరగా మొరపెట్టారట. రెండోది ఏం చేశారమ్మా? తండ్రికి బిగ్గరగా ప్రార్థన చేశారు. దే ఆర్ ప్రేయింగ్ టు ద ఫాదర్. మనం ఎప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తాం? చాలా విశ్వాసం ప్రెసిడెంట్ హైపోథెటికల్ క్వశ్చన్ చేస్తారు. ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? దేవుడు వదిలేసే కొద్దిసేపు దేవుడు పక్కన పెట్టండి. మనకి ఏసీ పేరు తెలుసు. తండ్రికి ప్రార్థన చేస్తాం. ఎవరి పేరట ప్రార్థన చేస్తాం? అది మనం ఎవరు ప్రార్థన చేస్తాం? అది ఎవరికి మొదలాడుతాం? తండ్రికి. కానీ తండ్రి అనిపించాలి ఎవరు రామని అడుగుతాడు. అప్పుడు చెప్పాలి, అబ్బో నేను ఏసీ పెట్టడంలో కరెక్ట్ అంటే ఎందుకు అని ఆధార్ కార్డు చూపిస్తాను. ఓకే, నేను ప్రేరేపణ ఆన్సర్. ఎవరు సహాయంతో చేస్తాం? మీ పాపం పరిశుద్ధాత్మ మీకు ప్రార్థన చేయడం ఎక్కువగా రాదమ్మా. పరిశుద్ధాత్మ మీలో ఏమి విజ్ఞాపన చేయాలో ఉచ్చరింప సత్యంగా మూలుగులతో మీకు నేర్పిస్తారు. సో ముగ్గురు. అదేవిధంగా పేతురు, యోహాను వెలిగించబడి ప్రకాశించడానికి గల కారణం మొట్టమొదటిగా యేసే ఉన్నారు. రెండోది తండ్రికి ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. First thing, you should be connected to Jesus. Second thing, you should be always connected to the Heavenly Father. ఇది రెండోది. 31వ వచనం. మీరు ప్రార్థన చేశారు, నా దేవుడు జవాబు ఇస్తాడా లేదా? ఇచ్చాడు జవాబు. ఎలా ఇచ్చాడు? 31వ వచనం. సమాధానం పంపించినాడు. ఎందుకంటే దేవుడు ప్రార్థనకు జవాబుగా సన్నిహితులను సర్వమానాన్ని పోస్ట్ నుంచి తొలగించలేదమ్మా. ఏం చేశాడు తెలుసా? ఇంకా సువార్త ధైర్యముగా ప్రకటించేటప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. హల్లెలూయా. జాగ్రత్త. యు షుడ్ బి విత్ జీసస్, యు షుడ్ బి కనెక్టెడ్ టు ఫాదర్ అండ్ యు షుడ్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. తండ్రితో మొరపెట్టుబడి ఉండాలి, కుమారుడితో సమాసం కలిగిన వాడు ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడేవాడు ఉండాలి. దట్స్ వాట్ హెవెన్ మీన్స్. ట్రైయూన్ గాడ్, త్రిత్వ దేవుడితో నింపబడి సహవాసం చేయబడి సంబంధం కలిగి ఉండవు. నీవు వెలిగించబడమే కాదు కానీ నీ ఇతరులకు ప్రకాశించే జీవితం కలిగి ఉన్నావు. నా మాటలు అర్థమే నేను నమ్ముతున్నాను. నేను కొద్దిగా పీతలని అర్థం చేసుకుంటున్నాను. లోకం చూసినానండి, వాళ్ళు ఏసైతే ఉన్నారండి. అందుకే మోషే 40 దినాలు 40 రాత్రులు పర్వతం మీద బయట కిందకు వస్తుంటే ఆయన ముఖం ఏ విధంగా ప్రకాశిస్తుందంటే ముఖం చూడలేక ముసుగు వేసుకోమన్నాడు. ఈ రోజు లోకం నేను చూసినప్పుడు నీ ముఖం చూడకూడదు. నీ జీవితాన్ని చూసినప్పుడు నిన్ను కాదు, నీ సాక్ష్యములు, నీ నడవడిక, నీ మాట చూసినప్పుడు నిన్ను కాదు. అందుకైనా చర్చిలో ఉన్నప్పుడు భాష మార్చేస్తావు. గ్రాంధిక భాష వస్తుంది, బైబిల్ భాష మాట్లాడతావు. బయటికి వెళ్ళిన భాష మాట్లాడదు. మీ అందరికీ ప్రశ్న, దేవుడు కేవలం టౌన్లో చర్చిలోనే ఉన్నాడా? ప్రశ్న ఏంటంటే ఎక్కడ మాట్లాడతాను బయట వేడైనా ఆయన పేరు ఒకవేళ ఒప్పుకోకపోతే గాడ్ ఈస్ ఆమ్నిప్రెసెంట్. ఆయన సర్వము వ్యాపించిన దేవుడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? కింద బెడ్లో ఉన్నాడు, ఇంటిలో ఉన్నాడు, రోడ్డు మీద ఉన్నాడు, ఎక్కడెక్కడైనా ప్రభు ఆవరించినాడు. లోకమంతా కూడా దేవుడి జ్ఞానం చేత నింపబడిందని హోషేయ గ్రంథం 14వ వచనంలో రాయబడింది. గాడ్ ఈస్ ఎవ్రీవేర్. ఆర్ యు కాన్షియస్ టుడే? ఎవరైతే ప్రభు ఉన్నాడని ఉనికి కలిగి ఉంటారో వారిని చూసినప్పుడు పోతీఫర్ లాంటి వాడు, నెబుకద్నెజర్ లాంటి వాడు, నేను మామూలు వాడు పేరు తీసుకురాలేదు, అలాంటి వాడు చెప్పారు దేవుడు గొప్పవాడని. ఈరోజు నేను చూసినప్పుడు అలాంటి సాక్షాత్కారమైన జీవితం కలిగినవా? అందుకే ఈరోజు చదివిన మాటి వాళ్ళు 45లో చివరిగా అంత్య దినాల్లో జరిగే విషయాన్ని ప్రభు రాస్తున్నాడు. ఇలాంటి దినాలు వచ్చినప్పుడు దేవుడు అంట అప్పుడు ఆకాశం ప్రభుత్వం ముగిస్తుంది. ఈరోజు ప్రభు రాకడికి ఆకాశం ప్రభు కాదమ్మా, నీవే. నీవు మార్పు పొంది దానికి తగిన ఫలం ఫలించాలి. అందుకే ఒక తోట మధ్యలో చెట్టు నాటాడు. ఫలం రాకపోతే వెయిట్ చేశాడు. తోటమాలి రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఇంకొక సంవత్సరం సమయమే. ప్రభు కూడా నీకు సమయం ఇస్తున్నాడు. ఈ దేహంలో ఊపిరి ఉన్నప్పుడే నీవు ప్రభుత్వంతో సంబంధం కలిగిన వాడిగా, సహవాసం కలిగిన వాడిగా, ఆత్మచేత నింపబడి అడుగు ఉంటే తప్ప ఈ లోకంలో యు కెనాట్ వాక్ ఇన్ లవ్, యు కెనాట్ వాక్ ఇన్ లైఫ్. లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? చీకటి నీ చుట్టూ ఉన్నదంటే తప్పు పట్టేది నిన్నే. వెలుగు వచ్చిందంటే దేవుడు కనపరిచేది నిన్నే. చాయిస్ నీదే. చివరిగా నేను ముగించే ముందు మరొకసారి రిఫ్రెష్ యువర్ మెమరీ. నెంబర్ 1, pray to the Father. Number 2, always have fellowship with Jesus. Number 3, be filled with the Holy Spirit every day.
తండ్రికి మొరపెట్టు, కుమారునితో సహవాసం అనగా దేవుడి వాక్యం కుమారుడిని ఎవరు కాదు, వాక్యంతో సహవాసం చేయి. మూడవదిగా ఆత్మచేత నింపబడు. అప్పుడు నీ జీవితం వెలిగించబడటమే కాదు కానీ ఇతరులకు వెలుగుతుందని. చివరి ముగించక ముందు ఒక దైవ చక్రాల గురించి చెప్పి నా వాక్యాన్ని ముగింపులో తీసుకురావస్తాను. ఇది లాయిన్స్ అనే ఒక గ్రామంలో జరిగిన సంఘటన. సౌత్ అమెరికా ప్రాంతంలో 177 సంవత్సరంలో జరిగిన సంఘటన. 177 AD, ఇప్పటికి 1840 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఆ టైంలో క్రైస్తవుల మధ్య క్రైస్తవులు ఎక్కువ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రైస్తవుల్ని అణిచివేయాలనే భావంలో జీవిస్తున్న ఒక స్త్రీ. ఆమె 16 సంవత్సరాల యవనస్తురాలు. ఆమె పేరు బ్లాండినా. బ్లాండినా అనే వ్యక్తి 16 సంవత్సరాలు క్రీస్తు కోసము రోషం కలిగి జీవిస్తున్న వ్యక్తి. అయితే ప్రతి ఉద్యమం కూడా ఒక రౌడీ షీటర్ లాంటి వాళ్ళు గ్రామ మధ్యలోకి వచ్చి బోరపట్టును అనౌన్స్ చేసేవాడు. క్రైస్తవులు ఎక్కడైనా ఉంటే క్రీస్తును పూజించి బైబిల్ని పట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వీధిలోని క్రీస్తున్నాడని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా వ్యాన్లో జీపులో తీసుకుని ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళి వాళ్ళని హింసించేవాడు. ఎందుకు హింసించేవాళ్ళంటే వాళ్ళ నోట 2 మాటల కోసం. ఏ మాట అంటే యేసే దేవుడు కాదు అనే మాట చెప్పించడానికి వాళ్ళందరినీ కూడా ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళి హింసించేవాడు. అయితే గ్రామ ప్రజలు అంటున్నారు, బ్లాండినా చాలా బక్కగా ఉందని, బలహీనగా ఉందని, పొద్దున తీసుకెళ్తే సాయంకాలానికి చనిపోయి ఉంటుందని అనుకున్నారు. కానీ 20 రోజులు ఆమెను విపరీతంగా మానభంగం చేశారు. 7 సార్లు మానభంగం చేశారు. విపరీతంగా ఆమెను హింసించారు. ఒక్కసారి కూడా నోరు తెరిచి యేసే దేవుడు కానీ చెప్పట్లేదా. అయితే చివరికి తనతో పాటు తీసుకొని అందరినీ చంపేశారు. ఇది ఒక్కొక్కటే వెళ్ళింది. ఆ గ్రామ ఆ లీడర్, ఆ గ్రూప్ లీడర్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. జాగ్రత్తగా ఎవరు కూడా కళ్ళు తీసుకొని జాగ్రత్త మాట. ఆ రోజు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఈ రోజు సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకి మన సిటీలో లాయన్స్ అనే గ్రామంలో ఉన్న ఒక స్టేడియంలోకి వస్తే బ్లాండినా అని మనమందరం కలిసి ఆమెను చంపబోతున్నాం, వచ్చి చూసేవాళ్ళు రండి అంటే చాలా మంది తండోపతండాలుగా చూడడానికి వచ్చారు. కొంతమంది అనుకున్నారు బ్లాండినా 20 రోజులు బ్రతుకుతుందా, చాలా గర్వించేది. చాలా మంది అది కూడా చూడడానికి వచ్చారు. స్టేడియం అంతా నింపబడింది. ప్రస్తుతం T20 వరల్డ్ కప్ జరుగుతుంది. మన దగ్గర IPL జరిగినట్టు స్టేడియం అంతా నింపబడింది. మధ్య భాగంలో ఒక పోల్కి బ్లాండినాని కట్టేశారు. 2 చేతులు 2 కాళ్ళు కట్టేశారు. కట్టిన తర్వాత చివరిసారి అడుగుతున్నా యేసే దేవుడు కాదని ఒప్పుకుంటే ఆమె మాట్లాడలేదు. ఒక వారం రోజులు భోజనం పెట్టని సింహాలను ఆ రోజు గేట్ తెరిచి విడిచిపెట్టాడు. జాగ్రత్త. ఆ రోజు రాజు ఏం చేశాడంటే సింహాలను విడిచిపెట్టి సింహాలు ఆవును అనుకుంటూ ఆహారం దొరికిన పరిగెత్తుకుంటూ వచ్చి బ్లాండినా కాళ్ళ దగ్గర నుంచి మోకాళ్ళ మీద కూర్చుండిపోయింది. ఇది తెలుసా, బ్లాండినా తండ్రికి మొరపెట్టింది, తండ్రి దానియేలుని రక్షించిన దేవుడు నన్ను రక్షించాలి. వాడిని సింహాలన్నీ కూడా ఆమె చుట్టూ కూడా ఇప్పుడు నేను చెప్తున్న మాటలు పట్టుదల మీరు భూమిలో చేసి ఇవన్నీ కనబడతాయి. బ్లాండినా చుట్టూ కూడా సింహాలు మోకరించి దేవుని ప్రసన్నతను చూసి తన సృష్టికర్తను సింహాలు ఆరాధించుకుని ఆరంభించాయి. స్టేడియం అంతా సైలెంట్ అయిపోయాడు. రాజుకి ఉక్రోషం వచ్చేసింది. ఏం చేయడం తెలియక మళ్ళా సింహాలను పంపించేస్తారు. 2వ పద్ధతి వాడు. ఏ పద్ధతి తెలుసా, ఒక ఇనప కుర్చీ తీసుకొచ్చాడు. ఇనప కుర్చీ కింద కట్టెలు పెట్టి పెట్రోల్ అంటించి అగ్ని పుట్టించాడు. ఆ యొక్క కుర్చీ ఎర్రగా అయిపోయింది. ఆ కుర్చీ మీద ఒక్కసారిగా బ్లాండినా కూర్చోబెడితే ఆమె వేసిన కేకకి, ఆమె వేసిన ఆత్మధ్వనికి ఒకసారిగా ఏం చేయడం తెలియక ప్రజలను చూస్తున్నారు. ఆ సమయంలో రాజు దున్నపోతును విడిచిపెట్టాడు. దున్నపోతు కూడా వచ్చి ఆమె చూసి ఏం చేయలేదో మోకరించింది. చూసి దున్నపోతే ఆమెను రక్షించాలని తన కొమ్ములతో ఆ చేతుల నుంచి ఆమె అట్లా ఎగరవేసరికి ఆమె లోపలే మరణించడం జరిగి అడ్డపడిపోయింది. ఇది బ్లాండినా మరణించిన బయట జాతి జరిగిన విషయం తెలుసా. ఆ రోజు స్టేడియంలో ఉన్న 25 లక్షల మంది, 1 కాదు 25 lakh people came on that day from different continent nations. 25 లక్షల మంది రెడ్డి చేతులు బయటకి యేసయ్య నిజంగా బ్లాండినా పూజించే యేసయ్య దేవుడు అనుకున్నారు. ఒకసారి చెప్పడం యేసయ్య. ఆ రోజు బ్లాండినా చేసిన త్యాగానికి 25 లక్షల మంది ఒకసారిగా ప్రభువుని గమనించడం జరిగింది. సౌత్ అమెరికాలో ఇప్పటికీ కూడా పెంటికోస్టల్ రివైవల్ మీరు చరిత్ర చెప్తుందని చూస్తే ఒక్క స్త్రీ, ఒక్క యవనస్తురాలు ఈరోజు నిన్ను బట్టి తణుకు మార్చబడాలి. నిన్ను బట్టి
ఈ ఆంధ్ర రాష్ట్రం మార్చబడాలి. నిన్ను బట్టి ఎవరో వస్తారు, ఎవరో ఏదో చేస్తారు, ఆ రాజకీయ నాయకుడు ఇది చేస్తారు అది చేస్తారని ఎదురు చూస్తున్నాను. ఎంతకాలం మార్పు చెందు నేను అవ్వలేదు, పిలవకపోయా పర్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు అప్పిండేగా పర్లేదని దేవుని వాక్యం ఉన్నట్టుగా చెప్పడానికి నేను వచ్చాను. నీవు నీ కుటుంబము నీ సమాజం నీ పట్టణం మారకపోతే ప్రశ్న అడిగేది దేవుడు నిన్నే. నేను వెలిగించాను, మరి ఎందుకు ప్రకాశించలేదు? ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రకారంగా తండ్రి దేవుని కుమారునితో సమావేశం చేయి, పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు ఆ రోజు మిషనరీలు చేసిన సేవ, ల్యాండింగ్ చేసిన త్యాగం, దానియేలు యోసేపులు జీవించిన జీవిత విధానం, ప్రభు రాకడ నీవే త్వరగా తీసుకురావడానికి దేవుడు వాడుతాడు. అలాంటి కృప దేవుడు ఈ సభ్యులందరినీ కూడా మనందరినీ కలిగించారు. నా మాట ముగిస్తాను. పండుగ వస్తున్నాం, చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మనము ముందుకు వెళ్దాం. అందరూ పండుగ వస్తారు. దయచేసి ఎవరు కూడా మనసు ఒక నిమిషం సంబంధించిన 1 minute టైం. ఈరోజు విన్న మాట నీ జీవితంలో రిఫ్లెక్ట్ చేసుకో. దేవుడు నీతో మాట్లాడు. నా సాక్ష్యం ఎలా ఉంది? సాక్ష్యాలతో నా జీవితం కలిగినాను. పవిత్ర లైఫ్ ఉందా? ఇమ్మోరల్ లైఫ్ ఉందా? అక్రమం, అనైతికత్వము, చెడ్డ భాష మాట్లాడేవాడు ఈరోజు మార్పించండి. దేవుని ఎంత అనుకూలమే కాదు. నీ మాటలు ఉప్పు వేసిన మాట్లాడాలని అలాంటి కొత్త దేవుడు మనల్ని అవసరాన్ని వందనాలుగా ఈరోజు కలిసినారు. వాక్యం ద్వారా మాకు అందరికీ సమీక్షణకి ప్రతి వారిని దర్శించారు. ఈ వాక్యం మా జీవితంలో పూర్వకంగా పరిగణించింది. మేము నమ్ముచున్నాం. మంచి నేలటువంటి ఒక దగ్గర అపవాదిని విడిచగా నేను జాగ్రత్త సాయం చేయండి. ఈ అన్ని దినాల్లో విశ్వాసం పరిశుద్ధం కాకుండా విశ్వాసంలో బలహీనపడుతున్నా మంచి మనస్సాక్షి కలిగి మా గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనాలుగా విశ్వాస సహితమైన పోరాటానికి కొట్టిందని నేను సంఘ కాపరి గారిని, కుటుంబాన్ని, సంఘ పిల్లలను, కమిటీస్ని, సంఘ వీళ్ళందరినీ నేను ప్రతి వాటిని దీవించి ఆశీర్వదించి తిరిగి మేమందరూ కూడా మరొకసారి కలిసినటువంటి కుటుంబం వచ్చిందని యేసు నామములో వచ్చిన